విద్యార్థి లోకానికి మీ ఏసుడి నమస్కారం. ఫ్రెండ్స్, ఒక్క క్షణం ఆగండి. నేను ఇప్పుడు మీకు ఒక సంచలన శుభవార్త తెలియజేస్తున్నాను. కొన్ని కోట్ల మందిని ఊరిస్తున్న ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకునే మంత్రం వచ్చేసింది. ఆ మంత్రం పేరే ABCDE. ABCD అంటే ఎనీబడి కెన్ డాన్స్ ఇన్ ఇంగ్లీష్. కలం కాగితం లేకుండా ప్రపంచమంతా ఆశ్చర్యపోయే అత్యద్భుతమైన టెక్నిక్స్ తో కేవలం 7 రోజులలో మీకు ఇంగ్లీష్ నేర్పించే దమ్ము నాకుంది. వారు నేర్చుకునే ధైర్యం నీకుందా? సవాల్కు సై అనే వారికి స్వాగతం తెలియజేస్తున్నాను. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మే అనే హెల్పింగ్ వర్బ్ గురించి నేర్చుకుందాం. దీనినే మోడల్ వర్బ్ అని కూడా అనొచ్చు. అంటే భవిష్యత్తులో జరగబోయే పనుల గురించి ఊహించి మాట్లాడే సందర్భంలో, అంటే మనకు 100% కాన్ఫిడెన్స్ ఉండదు. అంటే ఏదైనా ఒక పని జరగవచ్చేమో అంటుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, రాహుల్ గాంధీ PM అవుతాడని మిమ్మల్ని ఎవరైనా అడిగారు అనుకోండి, ఏమో నాకేం తెలుసు, అయితే కావచ్చేమో అంటుంటారు. అంటే 50-50 ఒక పని జరగడానికి అవకాశం ఒక 50% వరకు ఉంది అని మనం ఫీల్ అవుతుంటాం. అటువంటి సందర్భంలో అంటే ఏదైనా సరే ఒక పని జరగవచ్చేమో అంటుంటాం. అతడు PM కావచ్చేమో, రాహుల్ గాంధీ PM కావచ్చేమో అంటుంటాం. అంటే రాహుల్ గాంధీ మే బికమ్ PM. ఇలా ఫ్యూచర్లో ఏదైనా సరే ఒక పని జరగవచ్చేమో అని ఊహించి మాట్లాడే సందర్భంలో మనము మే అనే హెల్పింగ్ వర్బ్ ని వాడుతుంటాము. మరి సూత్రం చూడండి. మరి మే వాడి వాక్యాలు రాయాలంటే ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకొని మే తీసుకోవాలి, తర్వాత V1 తీసుకొని ఎక్స్ట్రా వర్డ్స్. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ మే బికమ్ ఏ కలెక్టర్. నేను కలెక్టర్ కావచ్చేమో. మరి షీ తీసుకుందాం. షీ మే బికమ్ ఏ డాక్టర్. ఆమె డాక్టర్ కావచ్చేమో. దే తీసుకుందాం. దే మే లెర్న్ ఇంగ్లీష్ ఇన్ 7 days. వారు 7 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోవచ్చేమో. ఇలా ఏదైనా సరే ఒక పని జరగవచ్చేమో అని చెప్పే సందర్భంలో మనము మేని వాడుతుంటాం. మరి ఈ ABCD అనే ఫార్ములా ద్వారా మనము మే అనే మోడల్ వర్బ్ ని నేర్చుకుందాం. ముందుగా ఏ టేబుల్. ఏలో ఏం నేర్చుకుంటారు ఫ్రెండ్స్ అంటే పాజిటివ్ సెంటెన్సెస్. సూత్రం చూడండి. సబ్జెక్ట్ ప్లేస్ మే ప్లేస్ V1 ప్లేస్ ఎక్స్ట్రా వర్డ్స్. ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ మే లెర్న్ ఇంగ్లీష్ ఇన్ 7 days. నేను 7 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోవచ్చేమో. సూత్రం ఏముంది? ఫస్ట్ సబ్జెక్ట్ ఉంది, తర్వాత మే ఉంది, తర్వాత V1 ఉంది, ఎక్స్ట్రా వర్డ్స్ ఉంది. సబ్జెక్ట్ ప్లేస్ లో ఐ తీసుకున్నాం, తర్వాత మే. హెల్పింగ్ వర్బ్ ప్లేస్ లో మే, తర్వాత V1 కాబట్టి లెర్న్ తీసుకున్నాం. ఎక్స్ట్రా వర్డ్స్ ప్లేస్ లో ఇన్ 7 days తీసుకున్నాం. సో సూత్రం ఏముంది? సబ్జెక్ట్ ఉంది, హెల్పింగ్ వర్బ్ ఉంది, మెయిన్ వర్బ్ ఉంది. అంటే మెయిన్ వర్బ్ అంటే V1 ఎక్స్ట్రా వర్డ్స్. ఐ మే లెర్న్ ఇంగ్లీష్ ఇన్ 7 days. నెక్స్ట్ ఇక్కడ ఐ ప్లేస్ లో ఏ సబ్జెక్ట్ అనేది తీసుకోవచ్చు, వీ కూడా తీసుకోవచ్చు. వీ మే లెర్న్ ఇంగ్లీష్ ఇన్ 7 days అంటే మేము 7 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోవచ్చేమో. యూ తీసుకుందాం. యూ మే లెర్న్ ఇంగ్లీష్ ఇన్ 7 days. మీరు 7 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోవచ్చేమో. దే మే లెర్న్ ఇంగ్లీష్ ఇన్ 7 days. వారు 7 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోవచ్చేమో. హీ మే లెర్న్ ఇంగ్లీష్ ఇన్ 7 days. అతడు 7 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోవచ్చేమో. షీ మే లెర్న్ ఇంగ్లీష్ ఇన్ 7 days. ఆమె 7 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోవచ్చేమో. ఇలా మనం ఈ ఏ అనే టేబుల్లో పాజిటివ్ లో వాక్యాలు ఎలా రాయాలో చదవాలో నేర్చుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు బి టేబుల్ చూడండి. మనము బి టేబుల్లో నెగటివ్ సెంటెన్సెస్ ఎలా ఫ్రేమ్ చేయాలో నేర్చుకోబోతున్నారు అనమాట. సూత్రం చూడండి. సబ్జెక్ట్ ప్లేస్ మే ప్లేస్ నాట్ ప్లేస్ V1 ప్లేస్ ఎక్స్ట్రా వర్డ్స్ అనమాట. వాక్యం చూడండి. ఐ మే నాట్ లెర్న్ ఇంగ్లీష్ ఇన్ 7 days. అంటే నేను 7 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోకపోవచ్చేమో. నేర్చుకుంటాను అంటేనేమో పాజిటివ్, నేర్చుకోను అంటే నెగిటివ్. ఐ మే నాట్ లెర్న్ ఇంగ్లీష్ ఇన్ 7 days. వీ తీసుకుందాం. వీ మే నాట్ లెర్న్ ఇంగ్లీష్ ఇన్ 7 days. మేము 7 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోకపోవచ్చేమో. యూ మే నాట్ లెర్న్ ఇంగ్లీష్ ఇన్ 7 days. మీరు 7 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోకపోవచ్చేమో. దే మే నాట్ లెర్న్ ఇంగ్లీష్ ఇన్ 7 days. వారు 7 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోకపోవచ్చేమో. హీ మే నాట్ లెర్న్ ఇంగ్లీష్ ఇన్ 7 days. అతడు 7 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోకపోవచ్చేమో. షీ మే నాట్ లెర్న్ ఇంగ్లీష్ ఇన్ 7 days. ఆమె 7 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోకపోవచ్చేమో. ఇది బి టేబుల్, నెగటివ్ సెంటెన్సెస్ నేర్చుకున్నారు. మనం ఇప్పుడు సి టేబుల్ చూద్దాం. సి టేబుల్లో పాజిటివ్ క్వశ్చన్స్ ఎలా అడగాలో నేర్చుకుంటాం. ఒకసారి సూత్రం చూడండి. ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ రావాలి, తర్వాత సబ్జెక్ట్ రావాలి, తర్వాత V1 వచ్చిన తర్వాత EW అలాగే క్వశ్చన్ మార్క్. మే ఐ లెర్న్ ఇంగ్లీష్ ఇన్ 7 days అంటే నేను 7 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోవచ్చా ప్రశ్న అనమాట. మే వి లెర్న్ ఇంగ్లీష్ ఇన్ 7 days. మేము 7 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోవచ్చా. మే యూ లెర్న్ ఇంగ్లీష్ ఇన్ 7 days. మీరు 7 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోవచ్చా. మే దే లెర్న్ ఇంగ్లీష్ ఇన్ 7 days. వారు 7 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోవచ్చా. నెక్స్ట్ మే హీ లెర్న్ ఇంగ్లీష్ ఇన్ 7 days. అతడు 7 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోవచ్చా. మే షీ లెర్న్ ఇంగ్లీష్ ఇన్ 7 days. ఆమె 7 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోవచ్చా. ఇలా పాజిటివ్ లో అంటే ఈ సి టేబుల్లో పాజిటివ్ లో ప్రశ్నలు ఎలా అడగాలో నేర్చుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు డి టేబుల్లో నెగిటివ్ క్వశ్చన్స్ అడగడం ఎలా. సూత్రం చూడండి. హెల్పింగ్ వర్బ్ కు నాట్ కలపాలి, సబ్జెక్ట్ తర్వాత V1 తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్ అలాగే క్వశ్చన్ మార్క్.
ఎగ్జాంపుల్ చూద్దాం. మే నాట్ ఐ లెర్న్ ఇంగ్లీష్ ఇన్ 7 days, నేను 7 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోకపోవచ్చా? మే నాట్ వి లెర్న్ ఇంగ్లీష్ ఇన్ 7 days, మేము 7 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోకపోవచ్చా? మే నాట్ యూ లెర్న్ ఇంగ్లీష్ ఇన్ 7 days, మీరు 7 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోకపోవచ్చా? మే నాట్ దే లెర్న్ ఇంగ్లీష్ ఇన్ 7 days, వారు 7 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోకపోవచ్చా? నెక్స్ట్, మే నాట్ హీ లెర్న్ ఇంగ్లీష్ ఇన్ 7 days, అతడు 7 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోకపోవచ్చా? మే నాట్ షీ లెర్న్ ఇంగ్లీష్ ఇన్ 7 days, ఆమె 7 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోకపోవచ్చా? ఇలా నెగిటివ్ క్వశ్చన్స్ నేర్చుకున్నారు డి టేబుల్. ఇప్పుడు మనం ఈ టేబుల్ చూద్దాం. ఈలో WH వర్డ్స్ వాడి ప్రశ్నలు అడగడం ఎలా? WH వర్డ్స్ తెలుసు కదా, 9 ఉంటాయి ఇంగ్లీష్ లో. వాట్, వేర్, వెన్, వై, హూ, హూమ్, హూజ్, విచ్ అండ్ హౌ. ఈ WH వర్డ్స్ వాడి ప్రశ్నించడం ఎలాగో చూద్దాం. ఫస్ట్ సూత్రం, ఫస్ట్ WH వర్డ్ ఉండాలి, తర్వాత హెల్పింగ్ వర్బ్ ఉండాలి, తర్వాత సబ్జెక్ట్ ఉండాలి, తర్వాత V1 ఉండాలి, తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్ ఉండాలి, క్వశ్చన్ మార్క్ ఉండాలి. రైట్. హౌ మే యూ లెర్న్ ఇంగ్లీష్ ఇన్ 7 days, నువ్వు 7 రోజులలో ఎలా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు? దే తీసుకుందాం. హౌ మే దే లెర్న్ ఇంగ్లీష్ ఇన్ 7 days, వాళ్ళు 7 రోజులలో ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవచ్చు? హౌ మే హీ లెర్న్ ఇంగ్లీష్ ఇన్ 7 days, అతడు 7 రోజులలో ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవచ్చు? హౌ మే షీ లెర్న్ ఇంగ్లీష్ ఇన్ 7 days, ఆమె 7 రోజులలో ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవచ్చు? ఇలా హౌ ప్లేస్ లో వాట్ తీసుకోవచ్చు, వేర్ తీసుకోవచ్చు, వై తీసుకోవచ్చు, వెన్ తీసుకోవచ్చు, హూ తీసుకోవచ్చు, హూమ్ తీసుకోవచ్చు. ఏ WH వర్డ్ వాడిన ఫార్మల్ అంటే ఫ్రేమ్ అయితే ఇలాగే ఉంటుంది. నెక్స్ట్, ఇప్పుడు మనం బిగ్ టేబుల్ చూద్దాం. అంటే ABCDE అనే 5 టేబుల్స్ ఒకే టేబుల్లో చూస్తారు. అంటే మే అనే హెల్పింగ్ వర్బ్ వాడి ఈ ABCD అనే మంత్రం ద్వారా 5 రకాల వాక్యాలు ఎలా తయారు చేయాలో ఒకసారి చూడండి. ఫస్ట్ యు అనే సబ్జెక్ట్ తీసుకుందాం. యు మే లెర్న్ ఇంగ్లీష్ ఇన్ 7 days, అంటే మీరు 7 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోవచ్చేమో. ఇది ఏ టేబుల్ అనమాట, అంటే పాజిటివ్ సెంటెన్సెస్. బిలో ఏం నేర్చుకుంటారు? నెగటివ్ సెంటెన్సెస్. యు మే నాట్ లెర్న్ ఇంగ్లీష్ ఇన్ 7 days, మీరు 7 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోకపోవచ్చేమో. సిలో ఏం నేర్చుకుంటారు? పాజిటివ్ క్వశ్చన్స్. మే యూ లెర్న్ ఇంగ్లీష్ ఇన్ 7 days, మీరు 7 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోవచ్చా? డిలో నెగిటివ్ క్వశ్చన్స్ నేర్చుకుంటారు అనమాట. మే నాట్ యూ లెర్న్ ఇంగ్లీష్ ఇన్ 7 days, మీరు 7 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోకపోవచ్చా? ఈలో WH వర్డ్స్ అనమాట. WH వర్డ్స్ వాడి ప్రశ్నలు అడగడం ఎలా? హౌ మే యూ లెర్న్ ఇంగ్లీష్ ఇన్ 7 days, నువ్వు 7 రోజులలో ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవచ్చు? చూశారు కదా ఫ్రెండ్స్. ఈ టేబుల్ పేరు వచ్చేసి ABCD అనే మంత్రం. అంటే ఈ ABCD అనే మంత్రం ద్వారా మే అనే హెల్పింగ్ వర్బ్ ని వాడి 5 రకాల వాక్యాలు ఎలా రాయాలో నేర్చుకున్నాం. ఇప్పుడు మీకు మే పైన 5 తెలుగు వాక్యాలను ఇస్తాము. మీరు వాటిని ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేషన్ చేయండి, మీకు కీ కూడా ఉంటుంది. ఏడు కొండల సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను, మీకు కేవలం 7 రోజులలో నేను ఇంగ్లీష్ నేర్పిస్తాను. విద్యార్థి లోకానికి వేసడి నమస్కారం. ఫ్రెండ్స్, మీకు సంచలన శుభవార్త. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మందిని ఊరిస్తున్న కేవలం 7 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకునే టెక్నిక్ వచ్చేసింది. కలం కాగితం లేకుండా ప్రపంచమంతా ఆశ్చర్యపోయే అత్యద్భుతమైన టెక్నిక్స్తో కేవలం 7 రోజులలో మీకు ఇంగ్లీష్ నేర్పించే దమ్ము నాకుంది. వారు నేర్చుకునే ధైర్యం లేకుండా సవాల్కు సాయి అనే వారికి స్వాగతం తెలియజేస్తున్నాను. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు రోజు 10 గంటల చొప్పున వరుసగా 7 రోజుల పాటు ఒక మహాయజ్ఞంలా నిర్వహించబడి ఈ శిక్షణ కార్యక్రమానికి అత్యంత కసి, పట్టుదల, ఉరకలే ఉత్సాహం గల వారికి స్వాగతం తెలియజేస్తున్నాను. ఈ ప్రపంచంలో అత్యంత పవిత్రమైన గ్రంథాలైన బైబిల్, భగవద్గీత మరియు ఖురాన్ల సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను, మీకు కేవలం 7 రోజులలో ఇంగ్లీష్ నేర్పిస్తాను.